హలో ఎస్ వెల్కమ్ టు మై ఛానల్. తొలి వెలుగు రఘు ఆర్ బ్లాక్మెయిల్ రఘు. గత కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా వీడియోలు చేస్తూనే ఉన్నాడు. నిన్నటి నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక 10 ఎకరాల భూమి తెలంగాణలోని కొండు చెరువు దగ్గర మొత్తానికైతే కబ్జా చేశాడంటూ తెగ వీడియోలు చేస్తున్నాడు. చాలామంది జర్నలిస్టులు, గిట్టని వాళ్ళు దీని వెనకాల ఏదో ఒక పార్టీ అవుతుందని గట్టి నమ్మకం. గత 2 పార్టీలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్టీ, తెలంగాణ నుంచి ఒక పార్టీ ఉండి పవన్ కళ్యాణ్ గారిని దించేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నా అర్థమవుతుంది. అయితే భూ కబ్జా చేశాడని అయితే ఈ మనిషి ఆరోపిస్తున్నాడు. భూ కబ్జా అంటే ఏం చేస్తాడు, అంటే ఎక్కడ ల్యాండ్ ఎప్పుడు వేస్తాడు? కొండు చెరువు పరిసర ప్రాంతంలో ఉన్న సుమారు 10 ఎకరాల భూమి విషయంలో ప్రశ్నలు లేవనెత్తాడు. కొన్ని మీడియా, రాజకీయ వర్గాలు కబ్జా, ఆక్రమణ వంటి పదాలైతే ఉపయోగించాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కొండు చెరువు దగ్గర పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశాడు, రిజిస్ట్రేషన్ చేశాడు. ధరణిలో కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీన్ని కబ్జా అనరు. సాధారణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ రికార్డులో ఉంటే దాన్ని కబ్జా అనరు. తాను ఎవరి దగ్గరనైతే శంకరపల్లిలో ఏ వ్యవసాయ దగ్గర నుంచి అయితే కొనుగోలు చేశాడో వాళ్ళ దగ్గర నుంచి సరి అయిన డాక్యుమెంట్లు అయితే ఉన్నాయి. తను ఎవరి దగ్గర కొనుగోలు చేశాడు, ఎన్ని ఎకరాలకు కొనుగోలు చేశాడు, అదే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ చట్టబద్ధంగా కూడా ఉంది. కబ్జా అని దేన్ని అంటారో తెలుసా రఘు? తొలి వెలుగు కాదు, వీడు బ్లాక్మెయిల్ రఘు. కబ్జా అని సాధారణంగా యాజమాన్య హక్కులు లేకుండా ఒక భూమిని ఆక్రమించడాన్ని కబ్జా అంటారు. యాజమాన్య హక్కులు లేకుండా ఒక భూమిని ఆక్రమించడాన్ని కబ్జా అంటారు. పవన్ కళ్యాణ్ గారు కొంతమంది రైతుల దగ్గర ఆ భూమిని కొనుగోలు చేశారు. వాళ్ళ దగ్గర లింక్డ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఏ రైతు దగ్గర నుంచి అయితే భూమి కొనుగోలు చేశాడో ఆ రైతుల లింక్డ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నారు. అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ భూమిని రిజిస్టర్ చేసుకుని తన పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు 2014 ఆ భూమిని కొనుగోలు చేసినట్టు కూడా ధరణిలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దీన్ని కబ్జా అంటారా, ఫాల్తు నాయాలా? గత 3-4 రోజుల నుంచి రౌండ్ టేబుల్ సమావేశం కండక్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్కొక్కడు తెగరెచ్చిపోతున్నాడు. అరే మీరు ఎక్కడ చదువుకున్నారో నాకు అర్థం కాదు. కనీసం మీకు జ్ఞానం ఉందా? జర్నలిస్ట్ అని పేరు చెప్పుకున్నాడు కాదు, బ్లాక్మెయిల్ ఫాల్తు కాదు. మీ మీద కేసులు పెట్టడం వల్ల మరి ఏదైనా చేస్తే మళ్ళీ మీ తెలంగాణ ఆంధ్రోళ్ళు మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, మా భూమిని ఆక్రమించారు, అది ఆక్రమించారు అంటూ ఒకటే ఎగురుతున్నారు. కనీస కామన్ సెన్స్ లేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టినంత మాత్రం నువ్వు పెద్ద జర్నలిస్ట్ కాదని క్లియర్గా అర్థమవుతుంది. నీ మీద మొన్నటి నెంబర్ ఆఫ్ కేసెస్ బయటకు వస్తున్నాయి. నువ్వు బ్లాక్మెయిల్ చేస్తూ దందా చేస్తున్నావు అన్నట్టు, చాలామందిని బెదిరించి కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నదో ఇంకా తెలియాల్సి ఉంది. మరి దీని మీద కూడా ఆధారాలు అయితే బయటకు వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఇంకొక విషయం ఏంటంటే, అసలు దీని వెనకాల కొన్ని వేల ఎకరాల భూములు కొట్టేసిన వాళ్ళు, వాళ్ళ అయ్యలు సీఎంలై ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా తెలంగాణను పాలించిన వాళ్ళు కొన్ని వేల ఎకరాలు సంపాదించారు. వాళ్ళ మీద ఒక్క ఆరోపణ లేదు. చట్టబద్ధంగా 10 ఎకరాల భూమి కొనుగోలు చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే నీకు అది కబ్జాలాగా అనిపిస్తుంది. నేను ఏ చెప్పుతో కొట్టాలరా రఘు?